ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో అత్యంత పెద్ద దాడికి పాల్పడింది. ఇటీవల రష్యాపై ఉక్రెయిన్ దాడి చేస్తే ఆపరేషన్ స్పైడర్ వెబ్ కి ప్రతీకారం తీర్చుకుంది రష్యా. ఉక్రెయిన్లోని 9 ప్రాంతాలపై భారీ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసి విరుచుకుపడింది. సేనలు 400కు పైగా డ్రోన్లు, 40 క్షిపణులతో దాడులకు పాల్పడ్డాయి. అయితే కీవ్, ఎల్వివ్, సుమీ సహా మెయిన్ సిటీస్ దాడులతో దద్దరిల్లాయి. షాహెడ్ డ్రోన్స్, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో సహా 45 క్షిపణులను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ చెప్తోంది. కీవ్, లిల్, టెర్నోపిల్, చెర్నిహేవ్, క్రెమెన్చుక్ నగరాలతో పాటు కీవ్, ఓలిన్, సుమీ, పోల్టోవా, చెర్కాసీ ప్రాంతాల్లో జనావాసాలపై దాడులు జరిగాయి. అయితే రష్యా దాడులపై ఉక్రెయిన్ స్పందించింది. రష్యా దాడులను చాలా వరకు అడ్డుకున్నామని ప్రకటించింది. 199 డ్రోన్లను, 30 క్షిపణులను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఉక్రెయిన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల ద్వారా 169 డ్రోన్లను స్మాష్ చేశామని తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ పై జరిపిన దాడులపై రష్యా అధికారికంగా స్పందించింది. ఈ దాడులను ఉక్రెయిన్ రష్యాపై చేసిన ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా చేసినట్లుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.